సో, మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేసుకుందామంట క్లాసు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. वासादि गौर भक्तवृंद. ఓకే, సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 4వ అధ్యాయం, అందులో ముఖ్యంగా ఇప్పుడు అంబరీష్ మహారాజు యొక్క చరిత్ర గురించి మనం వర్ణించుకుంటున్నాము. ఆయన ఎంత బాగా పరిపాలించారు, ఎంత బాగా రాజ్యాన్ని పరిపాలించారు, ఇంకా అలాగే దాంతో పాటు ఎంత చక్కగా ఆయన భక్తి చేసుకున్నాడు, అన్ని కూడా భగవంతుడి సేవలో ఎలా వినియోగించాడు, ఇంకా ప్రజలందరినీ కూడా ఎలా భక్తి మార్గంలోకి ఆయన తీసుకొచ్చి ప్రజలు కూడా ఇంకా మేము స్వర్గం కూడా వెళ్ళము, భగవద్ధామానికి వెళ్తాము అనే సంకల్పంతో వాళ్ళు భక్తి చేసుకునే స్థాయికి ఆయన తీసుకొచ్చారంటే ఆయన యొక్క ప్రభావం ద్వారానే అందరూ భక్తులయ్యారు. సో ఆ విషయాలన్నీ మనం నిన్న చర్చించుకున్నాము. సో ఈ విధంగా ఇప్పుడు మనము 24వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 25వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటాము. సో 25వ శ్లోకము, సంవర్ధయంతి యత్కామః స్వరాజ్యా పరిభావితాః దుర్లభనాపి సిద్ధానాం ముకుందం హృది పశ్యతః. సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది ఈ శ్లోకమే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భగవంతుడికి భక్తి సేవ చేసుకొని అందులో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు, వాళ్ళంటే చాలా ఆనందంగా చేసుకుంటున్నారు. అది ఎవరో చెప్పారు, ఎవరో ఫోర్స్ చేశారు చెయ్యాలి, ఏదో బలవంతంగా అలా కాదు. వాళ్ళు భక్తి సేవ ఎంతో ప్రేమతో ఆనందంతో చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది అందులో, అందుకే చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు ఇంకా
యోగులు సిద్ధులు ఏదో పెద్ద పెద్ద సిద్ధులు సంపాదిస్తారు కదా, యోగ సిద్ధులు, వాటిలో కూడా వాళ్ళకి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అవన్నీ సాధించి కూడా మనము ఈ భక్తిలో పొందే ఆనందం కన్నా అది గొప్ప ఆనందం కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ సాధించి ఎన్నో ఇలా ఇప్పుడు సిద్ధులు అంటే ముందు కాలంలో ఏంటంటే ఇలా సిద్ధి ఇలా ప్రాప్తి కోసం అనేసి చాలా తపస్సులు చేసేవాళ్ళు. యోగా తపస్సులు, అష్టాంగ యోగ, హఠ యోగ, ధ్యాన యోగ, ఇలాంటి తపస్సులు చేసి ఎన్నో సంవత్సరాలు రకరకాల సిద్ధులు పొందేవాళ్ళు, అష్ట సిద్ధులు పొందేవాళ్ళు. అదే పెద్ద సాధించామనేది గొప్ప సాధన యొక్క ఫలితం. అదే మేము పెద్ద అచీవ్ చేసామనే ఒక ఫీలింగ్ తో ఆనందపడిపోయేవారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరైనా భక్తిలో ఆనందాన్ని అనుభవిస్తే ఆధ్యాత్మిక ఆనందం అది. ఎలాంటి ఆధ్యాత్మిక ఆనందం అంటే, ఇలా ఎన్నో సిద్ధులు, అష్టసిద్ధులు సాధించిన తర్వాత కూడా ఆ ఆనందము అంటే దానివల్ల భక్తిలో మనకు కలిగే ఆనందం ఏమాత్రం పెద్దగా ఏం పెరగదనమాట. ఎవరైతే భగవంతుడు కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారో భక్తులు, భగవంతుడి యొక్క హృదయంలో ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళకి వేరే ఏవి సాధించినా సరే అందులో ప్రతి దాంట్లో ఏదో చిన్న ఆనందం అనేది ఉంటుంది. ఏదో లేకపోతే ఎందుకు ఎవరైనా కష్టపడతారు కదా. సో భౌతిక ప్రపంచంలో ప్రతి దాంట్లో కొంచెం తక్కువ ఎక్కువ అది టెంపరరీయో, ఒక తాత్కాలికంగా అయినా కొద్దిసేపటికైనా ఏదో కొంచెం ఆనందం ఉంది కాబట్టి వాళ్ళంతా కష్టపడతారు, పరిశ్రమ పడుతున్నారు. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు భక్తిలో ఎవరైతే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకి, వేరే ఆనందాలకి వాళ్ళు లొంగరు. అసలు అవి వాళ్ళని ఆకర్షించు. అది ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఇలా అంబరీష్ మహారాజ్ దగ్గర అంతా ఉంది, అంత ఆస్తి, అంత మొత్తం పృథ్వీని ఆయనే శాసిస్తున్నాడు. ఆయన దగ్గర అన్ని ఉన్నాయి, అంత సంపద ఉంది, అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆయన దగ్గర అన్ని కూడా ఉన్నాయి, ఏ సుఖాలను అనుభవించాలనుకుంటే అన్ని ఉన్నాయి. అయినా కానీ అతను ఎందుకు భక్తి చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆయనకు అసలైన ఆనందం అక్కడే కలుగుతుంది కనుక. సో ఇది గ్రహించవలసిన విషయం అనమాట. ఒక్కొక్కసారి అనుకుంటారు వీళ్ళకి ఏదో కావాలి అందుకే భగవంతుడి దగ్గరికి పోతున్నారు, ఏదో అవసరం ఉండి వెళ్తున్నారు భగవంతుడి దగ్గరికి. మా దగ్గర అన్ని ఉన్నాయి, మాకేం అవసరం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది, మాకేం అవసరం లేదు. ఇలా ఎవరో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భక్తి చేసుకుంటారు, అలా అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, శుద్ధ భక్తుడు ఎందుకు వేరే స్వర్గంలో వెళ్ళడానికి కానీ, ఇలాంటి అష్టసిద్ధులు పొందడానికి కానీ ఏమతను ఆయనకు ఆసక్తి ఎందుకు లేదు? ఎందుకంటే ఆయనకు ఎప్పుడైతే భక్తిలో అతను ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, అది అసలైన అచీవ్మెంట్ అనమాట. అంటే మనము భక్తి నిజంగా బాగా చేస్తున్నామో, మంచిగా పరిపక్వత సాధించామా అంటే అది ఎలా తెలుస్తుందంటే, వేరే వాటిచ్చింది వేరే సిద్ధులు, స్వర్గానికి వెళ్ళడానికి ఇలాంటివి అలాంటివి పైన ఏం ఆశించరు అనమాట. అసలు ముక్తినే ఆశించరు చెప్పాలంటే. బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయి కలిగే ముక్తి కోసం ఎంతో పెద్ద తపస్సులు చేస్తూ ఉంటారు ఋషులు, లేకపోతే మాయవాదులు. సో ఇలాంటి వాటిపైన అస్సలు ఆసక్తి లేదనమాట. సో ఎందుకు ఇవన్నీ కూడా అసలైన ఆనందాన్ని ఆ భక్తుడికి ఇవ్వలేదు. ఎందుకంటే అంతకన్నా ఆనందం, ఎక్కువ ఆనందం ఆయన భక్తి చేసుకొని అనిపిస్తున్నాడు కనుక. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, మనకి ఒక శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఒక పార్షదులు శ్రీ ప్రబోధానంద సరస్వతి, ఆయన ఎప్పుడైతే సంపూర్ణమైన భక్తుడిగా మారిపోతాడో అప్పుడు ఈ శ్లోకాన్ని ఆయన చైతన్య చంద్రాంతర రచించారు. అందులో ఈ శ్లోకాన్ని రచించారు. కైవల్యం నరకాయతే. కైవల్యం అంటే బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయి తర్వాత కలిగే యొక్క మోక్షం ద్వారా కలిగే ఆనందం అనుకోండి, అది కూడా నరకంలాగా అనిపిస్తుందంట. భక్తుడైన తర్వాత కైవల్యం అనేది కూడా అంటే బ్రహ్మజ్యోతిలో విలీనమై మోక్షం కూడా నరకంలాగా కనిపిస్తుందంట. నరకంతో సమానం చెప్తున్నారు. కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే. సో ఇంకా ఇలాంటి భౌతిక ఆనందం, అందులో కలిగే ఆనందం అంతా కూడా ఏంటంటే, ఇంకా ఆ స్వర్గాల్లో కలిగే ఆనందం కూడా ఏంటంటే అదంతా ఒక భ్రమ అన్నట్టే అనమాట. ఆకాశ పుష్పాయత అంటే ఆకాశంలో పుష్పం ఉంటుందా? ఉండదు కదా, అదొక భ్రమ అనమాట. ఆకాశం పుష్పం లాంటిది అది. ఆకాశంలో పుష్పాలు ఉండవు. పుష్పాలు ఎక్కడ ఉంటే చెట్టుకుంటాయి కదా, కానీ ఆకాశంలో పుష్పాలు ఉన్నాయంటే అది లేనిది అనమాట. అట్లాంటిది అనమాట సుఖాలు. అలా అతనికి అవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. దుర్దాంతేంద్రియ కాల సర్పపటలీ ప్రోద్ఘాటదం శ్రాయతే
విశ్వం పూర్ణ సుఖాయతే విధిమహేంద్రాదిశ్చ కీటాయతే యత్కారుణ్యకటాక్ష వైభవతనవతాం తం గౌరమేవ స్తుమ. సో ఇక్కడ ఏంటంటే ఆ విధంగా ఆ వ్యక్తికి అందుకనే వేరే సిద్ధులు వాటి పట్ల కూడా ఏమి ఉండవు. అలాంటివన్నీ ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారంటే, పోలుస్తున్నారంటే దుర్దాంతేంద్రియ కాల సర్పపటలి అంటే ఇక్కడ మనకి అనువాదంలో చెప్తున్నారు. వీటన్నిటిని ఒక సర్పం ఉంటుంది, విషం ఉంది సర్పంలో, కానీ దాని యొక్క పళ్ళు లేవన్నమాట. అంటే అది కాటేయడానికి ఉపయోగిస్తుంది కదా, ఆ పళ్ళు లేవన్నమాట, విషపూరితమైన పళ్ళు. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా ఒక అష్టసిద్ధులు సాధించాలి అనుకునే వ్యక్తి ఏంటంటే ఆయన ఇంద్రియాల్ని నిగ్రహించుకొని ఇవన్నీ చేయడానికి సాధించడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ స్థితులు. భక్తులు ఎలా ఇంద్రియాల్ని నిగ్రహించుకుంటారంటే భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారా ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించడం జరుగుతుంది. ఈ విధంగా నిగ్రహించుకుంటారు అనమాట. సో అందుకనే ఏమైనా భౌతిక కార్యాలు చేయాలంటే మనకు ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాల్సింది, ఏదైనా భౌతికంగా సాధించాలి అన్న చేయాలన్నా. కానీ భగవంతుడి సేవలో నియమితమైపోయావు అనుకోండి, మీ ఇంద్రియాలు ఆల్రెడీ అవి ఇంకా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి అనమాట. సపరేట్గా మళ్ళీ కంట్రోల్ చేయవలసిన అవసరం లేదు. అది ఇక్కడ చెప్తారనమాట. సో ఈ విధంగా ఎవరైతే భగవంతుడి సేవ భక్తి పట్ల ఆకర్షితులైపోతే పరం దృష్టివాని వర్తుతే, ఆ భక్తుల యొక్క ఇంద్రియాలు ఇంకా భౌతిక ఆనందం పట్ల ఆకర్షితం కావంట. ఈ విధంగా అందుకనే ఇక్కడ విషయం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ముక్తిని ఆశించట్లేదు, ముక్తిని కూడా ఆశించట్లేదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మామూలుగా ఈ మాయావాదులు ఏంటంటే ముక్తిని ఎందుకు ఆశిస్తారంటే ఇక్కడ అంత దుఃఖమే ఉంది. సో ఇక్కడ నుంచి ముక్తి పొందాలి. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, జన్మ మృత్యు జరా వ్యాధి, 3 రకాల క్లేశాలు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆధ్యాత్మిక. కాబట్టి కనుక ఇక్కడ మనం ఉండకూడదు, మనం బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోతే ఇవన్నీ కష్టాల నుంచి దుఃఖాల నుంచి మనకు ముక్తి పొందుతాం. ఈ శరీరంని కనుక దుఃఖాలు ఉన్నాయి, ఈ శరీరం నుంచి ముక్తి లభిస్తుంది అని వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నిస్తారు. కానీ భక్తుడు ఎందుకు మోక్షం గురించి ప్రయత్నించాడంటే అతనికి ఇక్కడ ఒకసారి భగవంతుడికి భక్తి చేసుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా సరే, ఈ లోకంలో ఉన్నా సరే, ఆ వ్యక్తి అంతా కూడా ఇప్పుడు కృష్ణ భావనామృతం ఆ చేతనతో చూస్తాడు కాబట్టి అన్ని కూడా అతనికి ఇది భౌతిక ప్రపంచం దుఃఖాలయం అన్నట్టుగా కనిపించదు. ఎందుకంటే ఆయన ఇంద్రియాలు మనస్సు అన్ని కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తాడు. అన్ని భగవంతుడి యొక్క సంబంధం ఉన్నది అని అన్నిటిని కూడా దాంతో చూస్తాడు, ఆ చేతనతో చూస్తాడు, ఆ దృష్టితో చూస్తాడు. కాబట్టి ఆయనకి అసలు ఆ భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోయినప్పుడు ఆయనకి భౌతికము ఆధ్యాత్మిక రెండింటి మధ్యలో పెద్ద తేడా ఉండదు. అదే మన ప్రిన్సిపల్, నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. When there is no mentality of service to the Supreme Personality of Godhead, one's activities are material. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్, చాలాసార్లు వినే ఉంటారు మీరు. కానీ ఏంటంటే అలా మనకు సేవాభావం లేనప్పుడు, మన మనస్సులో సేవాభావం లేనప్పుడు అన్నీ కూడా భౌతికంగా కనిపిస్తాయి మనకి. కానీ మనలో సేవాభావం ఉంటే అన్నీ కూడా మనకి భగవంతుడికి సంబంధించినవే. కాబట్టి అన్ని ఏది భగవంతుడితో కనెక్షన్ ఉంటే నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. సో ఎప్పుడైతే మనం అన్నిటినీ కూడా కృష్ణుడితో సంబంధించి గ్రహిస్తామో చూస్తామో అదేంటంటే ప్రాపంచికతయా బుద్ధియా హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కట్యతే. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే భగవంతుడి సేవలో కనెక్ట్ అవ్వలేదో, భగవంతుడికి కనెక్ట్ అవ్వలేదో అది మెటీరియల్. అది సేవ కానీ, విషయం కానీ, వస్తువు కానీ, మనిషి కానీ, ఏదైనా సరే మనకి ఏంటంటే ఈ లోకమైనా సరే. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడితో మనకి సంబంధం ఉంది, సంబంధాన్ని చూడగలుగుతున్నాము, అన్ని భగవంతుడి సేవకే
మనం వినియోగించగలుగుతాం. అప్పుడు మనకి అవన్నీ కూడా ఆధ్యాత్మికం అయిపోతాయి. ఏది భగవంతుడి సేవలో మీరు వినియోగిస్తే అది ఆధ్యాత్మికం అయిపోతుంది. అది ఏదైనా సరే, మనం మైక్రోఫోనే గానీ, మొబైల్ ఫోనే గానీ, అలాగే మన శరీరం గూడా. సో, అందుకనే భగవంతుడి సేవలో టచ్ అయిపోయిందంటే అది స్పిరిచువల్‌గా మారిపోతుంది. కాబట్టి భక్తుడికేందంటే అన్నీ భగవంతుడితో కనెక్షన్ చూస్తాడు. అన్నిటిని భగవంతుడి సేవలో వినియోగిస్తాడు కాబట్టి ఆయనకి అన్నీ స్పిరిచువలే. కాబట్టి ఆయనకి ఈ లోకము, పరలోకంకి పెద్ద తేడా ఉండదనమాట. అంతా ఒకేలాగా అనిపిస్తుంది ఆయనకి. ఆయనకి పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకనే శివుడు అంటాడు కదా పార్వతితో, "స్వర్గాపి నరకేష్వపి తుల్యార్థ దర్శన." వాళ్ళకి స్వర్గమైన, నరకమైన భక్తులు పరాయణ వాళ్ళు నారాయణ పూజించుకునే వాళ్ళకి 2 ఒకటే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గాని చేసుకునేది భక్తే. ఎ ఎ ఎ ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళు చేసుకునేది భక్తే కాబట్టి వాళ్ళకెప్పుడు ఆచేతనతోనే ఉంటారు గనక కృష్ణ భావనామృతంతో వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో, అందుకనే ప్రభుపాదుల వారు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారనమాట. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఆహ్, అది భగవంతుడి సేవకు సంబంధించింది కాకపోతే త్యాగం చేసేయాలి. భగవంతుడి సేవకి సంబంధించిందయితే అది మనం త్యాగం చేయకూడదు. సో, ఈ విధంగా ఇక్కడ చెప్పేదేంటంటే ఇప్పుడు ఒకవేళ అది కార్యం ఒకేలా కనిపించొచ్చు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక బిల్డింగ్ కడుతున్నాం, పెద్ద బిల్డింగ్ కడుతున్నాం. ఆ బిల్డింగ్ కట్టడం అనేది ఒక భౌతిక కార్యం. కానీ ఇప్పుడు మనం ఒక మందిరం కడుతున్నామనుకోండి, అది ఆధ్యాత్మిక కార్యం. ఎందుకు? భగవంతుడి కోసం చేస్తున్నాం. సో, ఈ విధంగా ఒక విధంగా చూస్తే అరే! బిల్డింగ్ కడుతున్నారు. ఇక్కడ ఒక బిల్డింగ్, ఆ మందిరం కూడా ఒక రకమైన కన్‌స్ట్రక్షనే, బిల్డింగే. సో, 2 కన్‌స్ట్రక్షనే గదా! 2 కట్టడాలే గదా! తేడా ఏముంది అని. కానీ తేడా ఉంది. ఒకటేమో భౌతికం, ఇంకొకటి ఆధ్యాత్మికం. ఇంకొకటి ఎందుకు కడుతున్నాడు అతను పెద్ద బిల్డింగు? దాంతో బిజినెస్ చేద్దామనో, లేకపోతే అక్కడ అందులో నివసించి భోగిద్దామనో, అలాంటి ఉద్దేశ్యంతో చేస్తున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి భక్తుడు భగవంతుడికి మందిరం ఎందుకు నిర్మిస్తున్నాడు? అక్కడ భగవంతుడికి ఇంకా బాగా సేవ చేసుకోవచ్చు అనేది ఉద్దేశ్యంతో ఆయన మందిరాన్ని నిర్మిస్తాడు. అక్కడ ఇంకా భక్తులు రావచ్చు. చాలా మంది భక్తులు రావచ్చు. భక్తి చేసుకోవచ్చు. మంచిగా. సో, ఈ విధంగా కార్యం చూడడానికి ఒకేలాగా ఉన్నా గానీ, రెండిట్లో చాలా తేడా ఉందన్నమాట. ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి భౌతికం. అందుకనే ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైనా సరే మనం భౌతిక కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలతో కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా మంది అందుకేంటంటే వాళ్ళకర్థం కాదు. ఏది భౌతికం, ఏది ఆధ్యాత్మికం అని. అన్నీ ఎక్స్‌టర్నల్‌గా చూస్తూ ఉంటారు. అంటే భగవంతుడికి ఆరతి చేస్తున్నారంటే అది ఓకే. అది ఆధ్యాత్మిక కార్యం. ఒకవేళ ఒక వ్యక్తి కన్‌స్ట్రక్షన్ చేస్తుంటే అతనేంటి, ఒకవేళ అతను ఏదైనా క్లీనింగ్ చేస్తుంటే అదేంటి, అదేమన్నా ఆధ్యాత్మిక కార్యమా? అది కాదు గదా! అనుకుంటారు. కాదు. ఎవరి కోసం చేస్తున్నారనేది పాయింట్ అన్నమాట. ఒక్కొక్కసారి అందుకే అంటారు గదా! ఒక్కొక్కసారి కొంతమంది ఉపయోగిస్తారు. భగవంతుడి విగ్రహాల్ని ఎలా యూజ్ చేసుకుంటారంటే అలా అక్కడ భగవంతుడి విగ్రహాన్ని చూపించి డబ్బులు సంపాదించుకుంటారు. అలా. సో, అలాంటి వాళ్ళు అసలు భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తున్నారంటే దాని ద్వారా వాళ్ళకి డబ్బులొస్తాయి. కొన్ని కొన్ని చోట్ల అలా జరుగుతుంది. ప్రభుపాదుల వారు అందుకే అంటారు. సో, అలా భగవంతుడి విగ్రహాన్ని చూపించుకొని డబ్బులు సంపాదించుకోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు. హ్మ్. సో, అందుకనే సరైన భావంతో మనం చేసుకుంటే అది కన్‌స్ట్రక్షన్ వర్క్ అయినా సరే, భగవంతుడి కోసం చేస్తే అది ఆధ్యాత్మిక కార్యం అయిపోతుంది. ఆధ్యాత్మిక కార్యాల మధ్యలో తేడాలుండవు. మీరు ఆరతి చేసినా గాని, భగవంతుడి కోసం మందిరం కట్టినా గాని మీకు వచ్చే ఫలితం అదే సేమే ఉంటుందనమాట. సో, అన్నీ ఒకే లెవెల్. కాకపోతే బయటికి చూడడానికి కొంచెం ఇది ఏదో మంచి గొప్ప సర్వీసు, ఈ సర్వీస్ మంచిది కాదు అలా ఉంటుంది. కానీ అలా కాదు. మనం ఎక్కడైనా సరే సరైన చేతంతో ఆ సర్వీస్ చేయగలిగితే అది అంతే. ఒకటే ఫలితం మనకు లభిస్తుంది. మీరు ఆరతి చేస్తే మీకు భగవంతుడికి ఆరతి చేస్తే ఏం మీకు ఫలితం లభిస్తుందో, అదే ఫలితం మీరు భగవంతుడికి మందిరం కట్టినా, భగవంతుడి మందిరం క్లీనింగ్ చేసినా, ఏ పని చేసినా గాని భగవంతుడి కోసం చేస్తే అదే ఫలితం మనకు లభిస్తుంది. అందుకనే ఆహ్, ఆధ్యాత్మిక కార్యాల్లో, భౌతిక కార్యాల్లో డిఫరెన్స్ అది. భౌతిక కార్యాలేంటంటే, ఇప్పుడు మీరేదైనా పెద్ద కంపెనీకి ఓనర్ అనుకోండి. అక్కడ పెద్ద కంపెనీ ఓనర్‌గా మీరు ఉంటే మీకెక్కువ జీతం వస్తుంది. అదే కంపెనీలో మీరు ఆహ్, క్లీనింగ్ చేస్తున్నారనుకోండి, ఒక ప్యూన్ లాగానో, క్లీనర్ లాగానో, అప్పుడు మీకు అంత ఎక్కువ జీతం రాదు. తక్కువ జీతం వస్తుంది. అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అది భౌతికం అన్నమాట. అక్కడ కంపెనీ ఓనర్ అయితే ఆయనకి ఎక్కువ జీతం ఇస్తారు. కంపెనీలో క్లీనింగ్ చేసేవాడికైతే అంటే కంపెనీలో మేనేజర్‌కైతే ఎక్కువ జీతం వస్తుంది. కంపెనీలో క్లీనింగ్ చేసేవాడికైతే తక్కువ జీతం వస్తుంది. అందులో డిఫరెన్స్ ఉంటుంది ఆ కార్యాల్లో. కానీ ఆధ్యాత్మిక కార్యాలు అలా కాదు.
ఆ వ్యక్తి టెంపుల్‌లో మేనేజ్‌మెంట్ చేస్తున్నా, లేకపోతే టెంపుల్‌లో క్లీనింగ్ చేస్తున్నా. అది ఇంకా చెప్పాలంటే ఎవరికి సరైన చేతన ఉంటే వారికే ఎక్కువ లాభం కలుగుతుంది ఆధ్యాత్మికంగా. సో, అందుకనే భౌతిక కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాల్లో చాలా తేడా ఉంటుంది. సేమ్ ఉండవు. అది ఇక్కడ చెప్తారన్నమాట ప్రభుపాదుల వారు. సో, అందుకనే ఆధ్యాత్మిక కార్యాలు మనం భౌతిక కార్యాలతో పోల్చకూడదు. ఒకటే అనుకోకూడదు. 2 డిఫరెంట్. అలాగనేసి మనం కొంతమంది అనుకుంటారు. అలాగే చూస్తారన్నమాట బయట నుంచి. ఏంటి నన్ను క్లీనింగ్ చేయమంటున్నారా? అతన్ని మాత్రం భగవంతుడికి ఆరతి చేయమంటున్నారు. నన్నేమో క్లీనింగ్ చేయమంటారు. ఆయన్నేమో భగవంతుడికి నైవేద్యం పెట్టమంటున్నారు. నాకేమో నైవేద్యం పెట్టిన తర్వాత గిన్నెల్ని కడగమని చెప్తున్నారు. ఇదేంటి ఇంత తేడా ఏంటి? ఆయనకి అంత భగవంతుడి కృప దొరుకుతుందా? నాకు దొరకదా? సో, ఇలా కొంతమంది ఆలోచిస్తుంటారన్నమాట భక్తులు. కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కంపేర్ చేసుకోకూడదనమాట. అది కరెక్ట్ గాదు. సో, అలాగనేసి కొంతమంది ఈ సేవ అయితే నేను చేయను. ఆ సేవ అయితేనే చేస్తాను. ఎందుకంటే ఆ సేవలో అయితే భగవంతుడి కృప ఎక్కువుంటుంది. అలా గూడా చెప్తూ ఉంటుంటారనమాట. కాకపోతే అలా ఉండదనమాట. మనం చేసే చేతన మనం ఏ చేతనతో చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. సో, ఆ విధంగా మనం ఏది చేసినా భగవంతుడి సంతృప్తి కోసం, భగవంతుడికి ఆనందం కోసం, భగవంతుడి ప్రచారం కోసం అలా మనం చేస్తే అప్పుడు డెఫినెట్‌గా మనకు ఆధ్యాత్మిక ఫలితం అనేది లభిస్తుంది. హ్మ్. సో, అందుకనే ఒకసారి ప్రభుపాల్ ద్వారా ఒక శిష్యుడిని ఆయన బృందావన్‌కెళ్ళి నువ్వు అక్కడ ఉండమని పంపించాడు అమెరికా నుంచి. ఆయన బృందావన్‌కొచ్చి అక్కడికొచ్చిన తర్వాత ఆయన అనుకున్నాడు బృందావన్‌కెళ్ళి నేనక్కడ బాగా అక్కడ జపం చేసుకుంటాను. అక్కడ అన్ని తీర్థ స్థలాలుంటాయి. రాధాకుండ ఉంది. అక్కడే నివసిస్తాను. రోజంతా కృష్ణ చైతన్యంలో నేను భక్తి చేసుకుంటాను అని ఎంతో అలా ఊహించుకొని ఇక్కడికొస్తాడు. వచ్చిన తర్వాత ప్రభుపాల్ గారు ఇక్కడ టెంపుల్ కట్టాలి. సో, నువ్వే ఇక్కడ నీకే ఇన్‌చార్జ్ ఇస్తున్నాను ఇక్కడ. రోజు ఎన్నో ఇటుకలొస్తాయి, సిమెంటొస్తుంది, ఇసుకొస్తుంది. సో, సరిగ్గా చూసుకోవాలి. ఎవరో ఒకడొచ్చి దొంగతనం చేసుకుంటాడు. ఇటుకలు డైలీ లెక్క పెట్టుకొని ఉంచాలి. సో, ఇలా ఆయన డైలీ అక్కడ కూర్చొని కొన్ని రోజులైనా గాని నేను సిమెంటు, ఇటుకలు, ఇసుక ఇదేనా ఎప్పుడు పొద్దుంతా నేను ఆలోచించేది. వీటి గురించి ఆలోచిస్తున్నాను. కృష్ణుడి గురించి ఏమి ఆలోచించట్లేదే నేను. అదేంటి నేను ఈ బృందావన్ వచ్చి ఇంకా బాగా ఇక్కడ కృష్ణుడిని నేను ఎప్పుడు ఆహ్, దర్శించుకుంటూ ఉంటానేమో అనుకున్నాను. ఇక్కడనేమో సిమెంటు, ఇసుక ఇంకా ఇటుకలనే దర్శించుకుంటున్నాను. దీని గురించి ఆలోచిస్తున్నాను. అంటే అప్పుడు ప్రభుపాల్ గారు అంటారు, "లేదు లేదు. ఇదే ఇది భగవంతుడి కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇది అసలైన భక్తి. సో, ఇది చేస్తే నీకు భగవంతుడి కృప లభిస్తుంది. ఇక్కడ బృందావనంలో నువ్వు ఇది చెయ్యి, ఈ సేవ చెయ్యి. ఇది చాలా గొప్పది" అని ఆయనకి నచ్చ చెప్తారు. సో, అందుకనే మనకి అర్థం చేసుకో మనం ఏదో అనుకుంటాం భక్తి అంటే. కానీ బేసికల్లీ ఏంటంటే ఏదైనా సరే భగవంతుడి కోసం చేస్తే అది భక్తనమాట. సో, ఇక్కడ భగవంతుడితో సంబంధం లేకపోతే అది భౌతికమైపోతుంది. హ్మ్. అందుకనే ఇలా ఎవరైతే సరైన చేతంతో భగవంతుడికి కార్యాలు చేస్తే అవి ఇంకా భౌతిక కార్యాలు కావన్నమాట. అవన్నీ కూడా భక్తి కార్యాలు. సో, ఈ విధంగా మనము అందుకే బహిరంగ దృష్టితో చూడకూడదనమాట. వాళ్ళు ఏం కార్యం చేస్తున్నారు, దాన్ని బట్టి జడ్జ్ చేయకూడదు. వాళ్ళు ఎటువంటి చేతనతో చేస్తున్నారు, దాన్ని బట్టి మనకర్థమవుతుంది. అది మనకు బయట నుంచి అర్థం గాదు. అందుకే మనము అలా ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. సో, మరి మనకెలా అర్థమవుతుంది అంటే, ఏ కార్యాలు చేసినా సరే మనం అందులో భగవంతుడి కోసం చేస్తున్నామని ఆనందంతో ఒకవేళ చేస్తే మనము, లేకపోతే ఈ కార్యం చేసి దీని ద్వారా నేను భగవంతుడిని నేను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తున్నాను అని ఆ యొక్క ఆనందంతో అతను చేస్తున్నాడనుకోండి. అది ఏ కార్యం అయినా సరే అఫ్‌కోర్స్ అంటే అవన్నీ ఆహ్, భగవంతుడి యొక్క ఆదేశాలు, ఇంకా భగవంతుడికి ఇచ్చిన నియమాలు అంటే భక్తి యొక్క నియమాల ప్రకారం ఉండాలి. అలాగనేసి ఏవైనా కార్యాలు చేసేసి భగవంతుడి సంతృప్తి కోసం చెప్పలేము. అంటే మనకిష్టం వచ్చినవి చేసుకొని, మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకొని, మనకు నచ్చినవి అవన్నీ భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నానని చెప్తే అలా వర్కౌట్ అవ్వదు. అందుకని అవన్నీ కూడా మనము కరెక్ట్‌గా ఎవరైనా గురువులు శిక్షా గురువు, దీక్షా గురువు వాళ్ళ యొక్క మార్గదర్శనం చేయొచ్చు. లేకపోతే మందిరంలో ఉన్న ఎవరైనా ఇన్‌చార్జెస్ ఎవరైతే ఉంటారో హెడ్ గాని వాళ్ళ యొక్క మార్గదర్శనంలో మనం చేయొచ్చు. తద్వారా మనకు అలా కరెక్ట్‌గా మనం
భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 26వ శ్లోకం. సైత్తం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివః స్వధర్మేణ హరిం ప్రీణన్ సర్వాన్ కామాన్ శనైర్జహౌ. సో ఈ విధంగా మహారాజ్ అంబరీషుడు ఈ యొక్క మొత్తం పృథ్వీనే శాసిస్తున్నాడు. ఈ విధంగా ఆయన శాసిస్తూనే ఆయన భగవంతుడికి భక్తి చేసుకొని ఆ విధంగా ఎంతో గొప్ప కఠోరమైన తపస్సు కూడా చేస్తున్నాడు ఈ యొక్క ప్రయత్నంలో. ఈ విధంగా ఎప్పుడూ భగవంతుడిని సంతృప్తి చేయడానికి ఆయన యొక్క కార్యాల ద్వారా ఆయన చేసుకుంటూ అలా అన్ని భౌతిక కోరికలు అన్నింటినీ కూడా త్యాగం చేస్తాడు ఆయన. అంటే అలా భగవంతుడి సేవలో చేసుకుంటూ దానికి దానికి భగవంతుడి సేవకి ఎంత తపస్సు కావాలంటే ఆయన చేసేస్తున్నాడంట అలా. సో అలా చేసుకుంటూ ఆయన ఇంకా భౌతిక కోరికలు అనేవి వెళ్ళిపోయాయి ఆయన దగ్గర నుంచి. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. అదేంటి మళ్ళీ తపస్సులేంటి భక్తిలో అంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. మనకి ఒక ఉదాహరణకి ఇస్తున్నారు. మీరు భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకుంటున్నారు అనుకోండి. అంటే విగ్రహారాధన అంటే అది సింపుల్ ఉండదు. అది దాంట్లో కొన్ని మనము కొన్ని తపస్సులు ఉంటాయి. శ్రీ విగ్రహారాధన నిత్యానానా శృంగారాతాన్మందిర మార్జనాధు. అంటే ఇప్పుడు ఇందులో శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేసుకోవాలంటే నిత్యం నానా విధాలుగా శృంగారం చేయాలి, మందిరాన్ని మార్జనం అంటే క్లీన్ చేయాలి. అంటే మీరు భగవంతుడిని కూడా ఇప్పుడు శృంగారించాలంటే భగవంతుడిని శృంగారించాలంటే దానికి కూడా టైం పడుతుంది కదా. దాన్ని కూడా మనకు కొంచెం నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. మంచిగా శృంగారించాలంటే సపోజ్ అందులో కూడా చాలా కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు భగవంతుడిని శృంగారించుకోవాలంటే మంచి డ్రెస్ భగవంతుడికి వేయాలనుకోండి. మంచి డ్రెస్ వేయాలంటే మంచి డ్రెస్ కూడా ఉండాలి కదా. అది ఎలా వస్తుంది? దానికి కుట్టాలి కదా, అవునా? సో అలాగా మంచి డ్రెస్ కుట్టాలి అంటే ఒక అంటే మనం సొంతంగా చేస్తే, లేకపోతే భక్తులు సొంతంగా చేస్తే చాలా బెస్ట్. కుదరకపోతే మనం బయట నుంచి సోర్స్ చేస్తాము. సో వీలైనంత మటుకు అవి మనం చేయాలనుకుంటే చాలా, అంటే భగవంతుడికి సేవలు సొంతంగా చేయడానికి చాలా ఉన్నాయి అన్నమాట. అలా జస్ట్ ఒక విగ్రహ ఆరాధన చూసుకుంటే, భగవంతుడి డ్రెస్సింగ్ చూసుకుంటేనే చాలా ఉంటాయి కదా. సో చాలా మంది భగవంతుడికి మంచి అలంకరణ చూసి, భగవంతుడికి మంచి డ్రెస్సింగ్ చూసి చాలా మంది ఆకర్షితులైపోతారు భగవంతుడి పట్ల. ఇస్కాన్‌లో మీరు చూసే ఉంటారు. చాలా మంది ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు, మేము ఎన్నో టెంపుల్స్ వెళ్ళాం గానీ, ఇక్కడ టెంపుల్స్‌లో డీటీస్‌కి ఎంత బాగా సేవ చేస్తున్నారు, ఎంత బాగా అలంకరిస్తున్నారు, ఎంత బాగా శృంగారం చేస్తారు, ఎంత మంచి డ్రెసెస్ ఉన్నాయి, ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి. మనం డైలీ ప్రతిరోజు 2 సార్లు డ్రెస్ చేంజ్ చేస్తాం భగవంతుడికి. శృంగార దర్శనం అప్పుడు, దాని తర్వాత మళ్ళీ నైట్ శయన దర్శనం అప్పుడు. కొన్ని మందిరాల్లో వారంకొకసారి, నెలకొకసారి కూడా చేంజ్ చేసే మందిరాలున్నాయి కొన్ని. బయట చాలా ఉంటాయి వెరైటీస్‌గా. సో రోజు మనం ఎన్నిసార్లు ఆరతి చేస్తాము, ఎన్నిసార్లు నైవేద్యం పెడతాము. ఆ విధంగా మనము 6 సార్లు నైవేద్యం పెడతాము, 6 సార్లు ఆరతి చేస్తాము. సో ఇన్ని సార్లు ఆరతి, నైవేద్యం, ఇలా డ్రెస్ మార్చడం, మళ్ళీ శృంగారం చేయడం, డైలీ మనం ఫ్రెష్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాము. డైలీ ప్రతిరోజు మాలలు అల్లుతాము. సో ఈ విధంగా నైవేద్యానికి కూడా చాలా వెరైటీస్ చేస్తాము. సో ఇలా భగవంతుడికి సేవ చేసుకోవాలి అంటే విగ్రహానికి కూడా మీరు ఒకరు చేయాలంటే యాక్చువల్లీ చాలా కష్టం. చాలా మంది పడతారు, అవునా? సపోజ్ ఒక వ్యక్తి అన్ని చేయాలంటే చాలా తపస్సు అవుతుంది, చాలా కష్టం అవుతుంది. సో అంటే ఇలా భగవంతుడికి సేవ చేయడంలో కూడా కొంచెం కష్టం, తపస్సు అనేది ఉంటుంది. కానీ ప్రభుపాల్ వారు అంటున్నారు, కానీ మనం భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకోవాలంటే ఆయన్ని మంచిగా శృంగారించాలి. అలాగే మనము మందిరాన్ని కూడా క్లీన్‌గా ఉంచాలి. మందిరాన్ని క్లీన్‌గా ఉంచాలి. అలా భగవంతుడి కోసం ఇప్పుడు గంగా జలాన్ని తీసుకురావాలి. అలా ఎన్నో సార్లు మనం ఆరతి చేయాలి. ఎంతో మంచి భోగ నైవేద్యాల్ని మనం ప్రిపేర్ చేయాలి. మంచి డ్రెసెస్‌ని ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ఇందులో కూడా ఒక రకమైన కష్టం అనేది ఉంది. అంటే ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ భగవంతుడి విగ్రహారాధన అని. అలా భగవంతుడి విగ్రహారాధనే కాదు, భగవంతుడి ప్రతి సేవలో ఇలా ఒక కష్టము, తపస్సు అనేది ఉంటుంది. ఒక్కొక్క సేవలో ఒక్కొక్క రకమైన తపస్సు, ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది.
అలా అనమాట. ఇప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, ఒకవేళ మీరు ప్రీచింగ్ తీసుకున్నారు, ప్రచారం అనుకోండి. ఆ ప్రచారంలో కూడా కొంచెం కష్టం, తపస్సు ఉంటుంది. అందులో కూడా మీరు ప్రచారం కావాల్సిన పుస్తకాలు గానీ, మెటీరియల్ గానీ, లిటరేచర్ గానీ, బుక్స్ గానీ తయారు చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనకు చాలా మంది వాళ్ళేం రెడీగా లేరు అక్కడ కొనడానికి. వాళ్ళని ఒప్పించాలి. చాలా మంది నాస్తికులు ఉంటారు. ప్రచారం చేసేటప్పుడు చాలా మంది నాస్తికులు ఎదురవుతారు. వాళ్ళతో అప్పుడప్పుడు వాదించాల్సొస్తుంది. వాళ్ళని ఒప్పించాల్సొస్తుంది. అప్పుడప్పుడు కుదురుతుంది. అప్పుడప్పుడు కుదరదు. అప్పుడప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు తీసుకోరు. సో, ఈ విధంగా అందులో కూడా తపస్య ఉంది. తపస్య అంటే ఏంటంటే, అది మీకు కొంచెం కష్టం కలిగిస్తుంది. అది మీకు చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేకపోతే కొంచెం చేయలేకపోతున్నారు. అయినా గాని మీరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా గాని మీరు ఆ కష్టాన్ని భరిస్తున్నారు. ఎందుకు అంటే, దీనివల్ల భగవంతుడు సంతృప్తి చెందుతాడు. దీనివల్ల భగవంతుడి యొక్క కార్యం నెరవేరుతుంది. అది అసలైన ఆనందం మనకు కలిగిస్తుంది. అది భగవంతుడి భక్తి చేసుకోవడంలో మనకు ఆసక్తి ఏదైతే ఉందో, దాని కారణంగా మనము అలా కొన్ని తపస్సులు చేసేస్తాం మనం. చేయడంలో మనకి అది చేయడం అవసరం అందులో గూడా. అదెలా జరుగుతుందంటే, ఈ ఆసక్తి భగవంతుడి యొక్క సేవలో కలిగే ఆనందం ద్వారా కొన్ని తపస్సులు కూడా మనం చేస్తాం. సో, అలాంటి తపస్సులు అవసరమే. హ్మ్. తీసుకొని దాని ద్వారానే మన యొక్క యాక్చువల్లీ భౌతిక చేతన, దేహం అంతా శుద్ధమైపోతుంది. అది ఇక్కడ చెప్తారనమాట. ఇప్పుడాయన ఎలాగైతే ఇక్కడ చెప్పారు గదా! సర్వాన్ కామాన్ శనైర్జహౌ. ఆయనలో ఉన్న అన్ని రకమైన కామవాసనలు, ఇచ్చలు, కోరికలు అన్నీ గూడా మాయమైపోయాయంట. శనౌ జహౌ అన్నీ గూడా వదిలేయగలిగాడు. అవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే ఇలా భక్తి చేసుకోవడం. భక్తిలో ఎంత తపస్సైనా సరే, ఎంత కష్టమైనా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు గనక. అంటే ఏదో ఆయన రాజు గాబట్టి ఆయనకేం కష్టం ఉండదు అలా అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి గూడా భక్తి చేసుకుంటే వాళ్ళ లెవెల్ ప్రకారం భగవంతుడు, ఇంకా అలాగే వాళ్ళున్న పరిస్థితుల ప్రకారం వేరు వేరు రకాల కష్టాలు, ఇబ్బందులుంటాయి. ఇప్పుడు ఆయన మహారాజు అంటే ఇప్పుడు ఆయన మొత్తం పరిపాలన చూడాలి. ఆయన పరిపాలన చూసుకుంటూ అంత పరిపాలించుకుంటూ రాజ్యాన్ని దాంతో పాటు ఆయన ఇలా సాధన భక్తి చేసుకోవడం అనేది అందులో గూడా ఆయన ఛాలెంజ్ ఆయనకుంటుంది. అయినా గాని ఆయన చేశాడు. హ్మ్. సో, ఇలా ఎవరైతే చేస్తారో గ్రాడ్యుయల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు భగవంతుడు గూడా ఏంటంటే చూసేదేంటంటే, ఓహో! వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ ఉంది. ఇతనికి ఇంత కష్టం అయినా గాని నా సేవ చేస్తున్నాడు అని భగవంతుడు చూస్తాడు. అంతే గదా! ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే మనం ఎందుకు కొంచెం కష్టం తీసుకొనైనా సేవ చేస్తాం, భక్తి చేసుకోవాలనుకుంటున్నామంటే, దాని ద్వారా భగవంతుడికి అర్థమయ్యేది ఏంటంటే, వీడు ఇంత కష్టమైనా గాని నాకు భక్తి చేసుకుంటాడంటే వీడికి ఎంత ఇష్టం భక్తి చేసుకోవడం. కాబట్టి వీడికి ఏం ప్రాబ్లమో ఈ కొన్ని కొన్ని భౌతిక కోరికల వల్ల వీడికి భక్తి చేసుకోలేకపోతాడు. ఆ భౌతిక కోరికల్ని ఆహ్, సృష్టించే ఆ అనర్థాల్ని గూడా భగవంతుడు మూలం నుంచి అన్ని తొలగించేస్తాడు. సో, మీకింక భౌతిక కోరికలు అనేవే తొలగిపోతాయి. సో, మూలం నుంచి మన అనర్థాలన్నీ తొలగించే శక్తి మనకు లేదు గానీ, ఆ భగవంతుడికుంది. ఆ భగవంతుడు ఎప్పుడు చేస్తాడంటే, ఎప్పుడైతే మనం ఈ యొక్క తీవ్ర ఇచ్ఛను మనం వ్యక్తం చేస్తాం భగవంతుడి ముందు. నేను నిజంగా మీకు ఆహ్, సేవ చేసుకోవాలనుకుంటున్నాను. మీ ధామానికి మిమ్మల్ని నేను పొందాలనుకుంటున్నాను మీ ప్రేమని అని ఆహ్, ప్లీజ్ చేయాలి. సంతుష్టి చేయాలి భగవంతుడిని. ఈ ప్రయత్నం అంతా అదే. ఇంక వేరే ఏం లేదు. ఏదో భగవంతుడు మన నైవేద్యాలు తినడానికి ఆయన ఆకలితో వెయిట్ చేయట్లేదు. ఏంటంటే ఆయన చూసినా నీకెంత ప్రేమ ఉంది. నువ్వెంత ప్రేమగా ఆయనకి ఎంత ఆయన ఆ ప్రేమని ఎలా వ్యక్తం చేసే ప్రేమని వ్యక్తం చేసే ఈ కార్యం. భగవంతుడికి డ్రెస్ చేయడం గాని, భగవంతుడికి నైవేద్యం పెట్టడం గాని, భగవంతుడి నైవేద్యం రెడీ చేయడం గాని, భగవంతుడి కోసం కుకింగ్ చేయడం గాని, లేకపోతే ప్రచారం చేయడం గాని, ఇవన్నీ ఎందుకు నేను ప్రచారం చేసి నన్ను ఉద్ధరిస్తారా? నాకేమన్నా ఎవరికైనా అంటే నేను ఎవరినైనా ముక్తి ప్రసాదించడానికి నా దగ్గర ఏమైనా శక్తి ఉందా? నా దగ్గర ఏం శక్తి లేదు. ముక్తి ప్రసాదించేది భగవంతుడే. అలాంటప్పుడు నేను నేను ప్రచారం చేస్తే ఎలా ముక్తి లభిస్తుంది ఆయనకి? జస్ట్ భగవంతుడు చూస్తాడు మన ప్రయత్నము. ఓకే. వీడు చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడి కోరిక ఏంటంటే అందరి జీవులు కూడా బద్ధ జీవులందరూ కూడా భగవద్ధామానికి తిరిగి రావాలి. అది భగవంతుడి కోరిక. కాబట్టి మనం ఏంటంటే ప్రయత్నిస్తున్నాం అలా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో, ఎలాగైనా సరే ఆ వ్యక్తిని భగవంతుడి పట్ల ఆకర్షితుడయ్యే విధంగా మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ఒక్క వ్యక్తిలో జాగృతం చేయగలిగితే మనం భగవంతుడి పట్ల భక్తి, అదే మన సక్సెస్ అన్నమాట.
అది భగవంతుడు అలా భగవంతుడు తెలిసిందనుకో, అరే ఈ వ్యక్తి యొక్క హృదయంలో నా పట్ల భక్తిని ఈ వ్యక్తి జాగృతం చేశాడు వీడు. కాబట్టి అది అంటే ఇప్పుడు మనం ఇంకొకరికి ఎప్పుడు అలా ఇంకొకరికి భక్తిలో తీసుకురావాలని ఎందుకు అనుకుంటాం ఒకరిని? మనము అది లాభం కలిగించింది కాబట్టి, మనం దాని యొక్క విలువ అర్థం చేసుకున్నాం కాబట్టి అది మనం చేయగలుగుతాం. సో అంటే అప్పుడు భగవంతుడికి అర్థమవుతుంది, అరే వీడు కూడా దాని విలువను అర్థం చేసుకున్నాడు, అందుకే వీడికి అంత ఇష్టం ఇంకొకరు కూడా భక్తిలో తీసుకురావాలని. ఎందుకంటే వీడికి అర్థమైంది అసలు భక్తిలో రావడం ఎంత ముఖ్యమైంది అని. సో ఆ విధంగా భగవంతుడు మనలో చూసేది ఏంటంటే, మనకి ఎంత మనం కావాలనుకుంటాం భగవంతుడిని, ఆ విషయాన్ని భగవంతుడు గ్రహిస్తాడు. ఏ రోజైతే భగవంతుడు అనిపిస్తుందో అతను నిజంగా నన్ను కావాలనుకుంటున్నాడు, నా ప్రేమ పొందాలనుకుంటున్నాడు, భగవద్ధామానికి రావాలనుకుంటున్నాడు, నాకు సేవ చేయాలనుకుంటున్నాడు, అందులోనే అతను అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని భగవంతుడికి అనిపిస్తుంటాడు. అప్పుడు భగవంతుడు మనల్ని భగవద్ధామాన్ని తీసుకెళ్ళిపోతాడు. మనలో ఉన్న అన్ని భౌతిక కోరికలు అన్నింటినీ కూడా తీసేస్తాడు ఆయన. అన్ని అనర్థాలను కూడా తొలగించేస్తాడు. అందుకే ఇక్కడ చెప్తాడు కామాన్ శనైర్జనం. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఏన సత్వం శుద్ధియేత్, అప్పుడు మనం సంపూర్ణంగా శుద్ధమైపోతాం. అందుకని భగవంతుడి సేవలో మనం నియమం అయిపోతే ఆ ఇంద్రియాల్ని మనస్సునప్పుడు అన్ని శుద్ధమైపోతాయి. ఎందుకు శుద్ధమైపోతాయి అంటే ఇలా శుద్ధమైపోతాయి. భగవంతుడు శుద్ధం చేసేస్తాడు ఆయన, భగవంతుడు శుద్ధం చేసేస్తాడు అనమాట. ఇది అందుకని ఇదే ఒక విధానం అనమాట. మనం భౌతిక కోరికలు ఎన్నో ఉన్నాయండి, నాకు ఎలా భక్తి చేసుకోవాలంటే ఆయన భక్తి చేసుకోండి. మీకు కోరికలున్నా కోరికలు లేకున్నా ఏం కోరికలున్నా భక్తి చేసుకోండి. ఆటోమేటిక్ గా మరి సరిగ్గా భక్తి చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా అన్ని ఆ కోరికలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి, భౌతిక కోరికలు అనేవి. అలాగే ఆ కోరికలు ఎప్పుడైతే అన్ని జీరో అయిపోతాయో ఇంకా మళ్ళీ మనకి జన్మ అనేది ఉండదు. కానీ కోరిక కారణంగానే మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. ఒక కోరిక ఉన్నా మళ్ళీ దానికోసం జన్మెత్తాలి. సో మనకు ఆ కోరికలన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, భౌతిక కోరికలు, మళ్ళీ జన్మ అనేది ఉండదు. సో కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ విషయం అనమాట. ఈ కోరికలన్నీ ఎలా వెళ్ళిపోతాయి? భౌతిక కోరికలు వెళ్ళిపోయేది భక్తిలో మనము మొదలు పెట్టినప్పుడే. అందుకని ఎలాగైనా సరే ఏనకైనా ప్రకారైనా మనం భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలి ఏదో ఒకటి విధంగా. అవునా? మనకు ఉన్నా లేకపోయినా కోరిక ఏ కోరిక ఉన్నా సరే, అకామ కామోవ మోక్ష కామదాది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అందుకే భాగవతంలో ఇచ్చారు. మనం ఏదైనా సరే భక్తి చేసుకుంటేనే అదే సొల్యూషన్ అనమాట. అదే ఇక్కడ మనకి అంబరీష్ మహారాజు యొక్క జీవితం నుంచి తెలుస్తుంది. ఎలా ఆయన జస్ట్ భక్తి చేసుకోవడం ద్వారా ఆయనలో ఉన్న భౌతిక కోరికలు అన్ని కూడా వెళ్ళిపోయాయి. సో ఇది అనమాట పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి 27వ శ్లోకం. గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్విపోత్తమస్యందనవాజివస్తుషు అక్షయ్యరత్నాభరణాంబరాదిష్వ అనంతకోశేష్వకరోద సన్మతిం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహారాజా అంబరీషుడు ఇంకా ఇంటి పట్ల, ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇంకా ఆయన రాజ్యంలో ఉన్న ఆయన యొక్క సంపత్తి, ఏనుగులు, రథాలు, గుర్రాలు, ఇంకా రకరకాల ఐశ్వర్యాలు ఉన్నాయి ఆయనకి, వజ్రాలు, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, వస్త్రాలు, ఇంకా ఎంతో సంపద ఉంది. ఆ సంపద అన్నిటి పట్ల కూడా ఆయనకి ఆసక్తి అనేది వెళ్ళిపోయిందంట. అన్నిటి పట్ల ఆసక్తి తొలగిపోయింది ఆయనకి. ఎందుకంటే అన్ని అర్థమైపోయాయి, ఇవన్నీ కూడా తాత్కాలికం, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అనే విషయం ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైపోయిందంట. సో ఇలా భక్తి చేసుకుంటూ ఆయనకి యొక్క సాక్షాత్కారం అలా కలిగిందనమాట. న్యాచురల్ గాని సహజంగా ఆయనకి అన్నిటిపైన ఆసక్తిని తొలగిపోయింది. సో అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతః. సో ఈ విధంగా మనం అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు ఆసక్తి మనం పడకూడదు. అలాగనేసి మనం వదిలేయమని చెప్పట్లేదు. మనకి ఏంటంటే ఆసక్తి మనకు కలగకుండా ఎంత విషయాలు, ఎన్ని వస్తువులు మన దగ్గర ఉన్నాయి అవన్నీ భగవంతుడి యొక్క సేవలో మనం వినియోగించవచ్చు. ఇప్పుడు అంబరీష్ మహారాజ్ అందుకే చూస్తుంది మీరు, ఆయనకి ఏం ఆసక్తి లేదు, అయినా కానీ ఏంటంటే ఇవన్నీ ఆయన భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాడు. మనం చూసుకున్నాం ఆల్రెడీ ఎలా అన్ని కూడా ఆయన ఇంద్రియాలు, మనస్సు, వస్తువులు అన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాడు. సో ఎందుకంటే అది భగవంతుడి సేవలో అది వినియోగించడానికి మనకి అది హెల్ప్ అవుతుంది కాబట్టి అవన్నింటిని గ్రహిస్తున్నాం. ఆనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిరుక్తం.
సో మనం ఆనుకూల్య సంకల్ప ప్రతికూల్య వర్జన. ఒకవేళ మనకి మన దగ్గర ఏదైతే ఉందో అది భక్తిలో మనకి వినియోగించుకోగలిగితే భగవంతుడి సేవలో ఎందుకు వదిలేయడం? వినియోగించుకోవచ్చు. ఫిలాసఫీ అదనమాట. ఒకవేళ అది మన దగ్గర ఉంటే అది భక్తికి విరుద్ధం అనుకోండి. సపోజ్ ఇప్పుడు అదే అందుకని మనం కొన్ని నియమాలు ఉంటాయి. మనం మాంసం తినకూడదు అని. ఎందుకు మాంసం తినకూడదు? ఎందుకంటే అది భక్తికి విరుద్ధం. అది మాంసం తింటే మరి అది భగవంతుడు నైవేద్యమే పెట్టలేదు. మీరు ఎలా తింటారు మరి? కాబట్టి అది తినలేం మనం. మెయిన్ అది పాయింట్. భగవంతుడు ఆయన అది స్వీకరించడు భోగ నైవేద్యంలో. అలాగే ఇప్పుడు మనం మద్యపానం అవన్నీ చేయకూడదు. ఎందుకు? అవన్నీ చేస్తే మన మైండ్ మనకు సరిగ్గా పనిచేయదు మరి. భగవంతుడు మద్యపానం చేసిన తర్వాత భగవంతుడి పైన ఎలా ఫోకస్ పెట్టగలుగుతాం? దేనిపైన ఫోకస్ ఉండదు. భగవంతుడి పైన ఫోకస్ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ కూడా మనం భక్తి చేసుకోవడానికి చాలా బాధ కలిగిస్తాయి. కష్టం కలిగిస్తాయి. అదొక అందుకనే వీటిని మనము వదిలేయాలి. ప్రతికూల్యస్య వర్జత. సో ప్రతికూల్యస్య వర్జనం అంటే ఏవైతే ప్రతికూలంగా ఉంటాయో, ఏవైతే అనుకూలంగా ఉండవు భక్తికి వాటిని వదిలేయాలి. కానీ ఏవైతే మనకి భగవంతుడి సేవలో వినియోగించగలమో అవెందుకు వదిలేస్తాం? ఇప్పుడు అంబరీష్ మహారాజు ఎంతో సంపద ఉంది. అవన్నీ ఎందుకు వదిలేస్తాడు? అంత భగవంతుడి సేవలో వినియోగిస్తాడు. సో ఆయన రాజుగా ఆయనకు ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ ద్వారా ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయన దగ్గర ఉన్న పొజిషన్ తో. ఎందుకంటే ఆయన అందరు అనుసరిస్తారు. ఆయన రాజు కదా, ఆయన ఎలా చేస్తే ప్రజలు కూడా అలా చేస్తారు. సో అందుకే ఆయన భక్తి చేస్తున్నాడు. ప్రజలు కూడా ఆయన చూసి భక్తి చేస్తున్నారు. ఇదనమాట. సో విషయం ఏంటంటే ఇక్కడ మహారాజా అంబరీషు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన విషయం ఏంటంటే ఆయన దేని పట్ల ఆసక్తి లేదు ఆయనకి. కాబట్టి ఈ యొక్క భక్తి యొక్క ప్రభావం ద్వారా భక్తి పరేషానుభవో విరక్తి అన్యత్రచ. భక్తి యొక్క ప్రభావం ద్వారా మిగతా అన్నిటి పట్ల ఆ వ్యక్తికి ఏమైనా ఇంకా ఆసక్తి ఉండదు. అన్నిటిపైన విరక్తి కలుగుతుంది. ఇలా భక్తిలో మనం పరిపక్వత సాధించినప్పుడు మన దగ్గర ఎన్ని వస్తువులు ఉండొచ్చు, మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటి పట్ల మనకు ఆసక్తి ఉండదు. ఆసక్తి అనేది వెళ్ళిపోతుంది. మనం ఎంజాయ్ చేయాలి, భోగించాలి ఆసక్తి ఉండదు. కాకపోతే ఇది భగవంతుడి ప్రచారానికి వినియోగించుకోవచ్చా? వినియోగించుకోవచ్చు అనుకోండి. మన ఇల్లు ఉందనుకో, అందులో అక్కడ కూడా కూర్చొని మనం ప్రచారం స్టార్ట్ చేయొచ్చు. మన ఇంట్లోనే క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మన దగ్గర ఏదైనా వెహికల్ ఉందనుకోండి, ఆ వెహికల్ ని కూడా ప్రచారంలో యూజ్ చేయొచ్చు. అలా మన దగ్గర ఏది ఉంటే అది భగవంతుడి సేవలో వినియోగించుకోవచ్చు. సో ఈ విధంగా ఆసక్తులం అవ్వకుండా మన దగ్గర ఏది ఉందో త్యాగం కూడా చేయకుండా, ఒకవేళ అది భక్తికి అనుకూలంగా ఉంటే అది భక్తిలో వినియోగించుకోవడం, భక్తిలో సేవలో వినియోగించుకోవాలి. అది సింపుల్ అనమాట. సో మనకేంటంటే విషయాల్ని త్యాగం చేయకూడదు, కోరికల్ని త్యాగం చేయాలి. భౌతిక కోరికల్ని, విషయాల్ని, వస్తువుల్ని, మనుషుల్ని ఇవన్నీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ త్యాగం చేస్తేనే భక్తి లభిస్తుంది అనేది మూర్ఖత్వం. అది కాదు భక్తిలో ఫిలాసఫీ. అన్నిటిని కూడా భగవంతుడితో జోడించాలి. అదే భక్తి యొక్క సిద్ధాంతం అనమాట. చాలా మంది త్యాగం చేసి నేను పెద్ద త్యాగిని అని గర్వంతో, అహంకారంతో ఉంటారు. అది లాభం లేదు. అలాంటి అహంకారం, గర్వం, అలాంటి త్యాగం వల్ల భక్తి పుట్టుకరాదు. అన్ని కూడా భగవంతుడిది. నాది ఏం లేదు. నేను ఎక్కడి నుంచి ఏం త్యాగం చేస్తాను? నాది కానప్పుడు నేను ఎక్కడి నుంచి త్యాగం చేస్తాను? సో భక్తుడు ఏంటంటే ఇది నాది కాదు, నా దగ్గర ఉంది, అదంతా భగవంతుడు నాకు ఇచ్చాడు, కానీ భగవంతుడిది, ఇది నాది కాదు. కాబట్టి నేను ఎలా త్యాగం చేస్తాను దీన్ని? సో ఎవరైతే నేను త్యాగం చేస్తున్నాను అనుకుంటారో, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవంతా వాళ్ళదే అనుకుంటున్నారు. అది కాదు, అంత భగవంతుడిది. కాబట్టి మనం ఏం త్యాగం చేయలేం. అంతా కూడా భగవంతుడితోనే జోడించాలి. అలా జోడించగలిగితే అంతే, ఇంకా మనకి అదే భక్తి. సో ఈ విధంగా ఎంతవరకు మనం జోడించి అన్నిటిని భగవంతుడి సేవలో వినియోగించగలిగితే అంతగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 28వ శ్లోకం. తస్మాదాధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తి భావేన ప్రీతో భక్తా విరక్షణం. సో ఈ విధంగా భగవంతుడు సంతృప్తి చెందాడంట అంబరీష్ మహారాజు యొక్క భక్తి ద్వారా. ఎంత మంచిగా భక్తి చేసుకున్నాడంటే, ఏకాంత భక్తి చేసుకున్నాడంటే భగవంతుడు సంతృప్తి చెంది ఏమిచ్చాడు చూడండి. భగవంతుడు సుదర్శన చక్రాన్ని ఇచ్చేసాడు. ఆ సుదర్శన చక్రాన్ని చూసి అందరు శత్రువులు భయపడిపోతారు. ఆ సుదర్శన చక్రం ఎవరైతే ఎప్పుడు ఆ సుదర్శన చక్రం భక్తుల్ని రక్షిస్తుందో, అన్ని రకాల శత్రువుల నుంచి, అన్ని రకాల ఆపదల నుంచి ఆ సుదర్శన చక్రాన్ని ఇచ్చేస్తారంట. అంటే సుదర్శన చక్రం ఎప్పుడు అంబరీష్ మహారాజ్ దగ్గర ఉంటుందన్నమాట, ఆయన్ని కాపాడడానికి అన్నిటికీ.
సో అంటే మీరు అర్థం చేసుకోండి, మామూలుగా అలా ఎవరికి ఇవ్వరు భగవంతుడు సుదర్శన చక్రం. అటువంటిది అంబరీష్ మహారాజ్కి ఇచ్చేసారంటే ఆయన ఎంత బాగా భక్తి చేసుకున్నాడు. అంటే మామూలుగా ఏంటంటే భగవంతుడు రక్షిస్తాడు అందరి భక్తుల్ని, అది మనం విన్నాము. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా భగవంతుడే సెక్యూరిటీ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ చెప్పడమే కాదు, ఇక్కడ అరేంజ్ కూడా చేసేసారనమాట అంబరీష్ మహారాజ్కి. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాద రాస్తున్న, మనం భగవంతుడి సేవ నియుక్తమైనప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తాడు కాబట్టి మనం రక్షించుకోవడానికి మనం సమర్థులం కాకుండా పర్వాలేదు. ఎందుకంటే మనం భగవంతుడి పైన ఆధారపడి ఉంటాం కాబట్టి ఆ మనం ఎప్పుడు కూడా అలా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని ఆ యొక్క నమ్మకం మనకు ఉంటుంది కనుక మనం ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు కదా, నైవోద్విజే పరధురత్యయ వైతరణ్యాస్తద్భీర్యగాయ నమః అమృతమగ్న చిత్త. మనం ఎప్పుడైతే మన చేతన ఎప్పుడు మగ్నమై ఉంటుంది భగవంతుడి సేవలో, కాబట్టి అలాంటి భక్తుడు ఎప్పుడు కూడా ఏ రకమైన పరిస్థితులు కూడా భయపడదు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు కదా, కౌంతేయ ప్రతిజాని రమై భక్త ప్రణిష్యత. కాబట్టి భయపడడం ఎందుకు మనకి? సో భగవంతుడి భక్తులు ఎప్పుడు నశించిపోరు, వినాశనం అయిపోరు. కాబట్టి ఇక్కడ అలాంటి భక్తుల్ని రక్షించడానికి భగవంతుడు యొక్క సుదర్శన చక్రం ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఆ సుదర్శన చక్రాన్ని చూసి అసురులు, శత్రువులు అందరూ భయపడిపోవాల్సిందే, కానీ భక్తులకి ఏం భయం లేదు, భక్తుల్ని రక్షిస్తుంది సుదర్శన చక్రం. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మహారాజా అంబరీషుడు సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాడు కాబట్టి భగవంతుడు ఆయనకి సంపూర్ణమైన రక్షణ కల్పిస్తున్నాడు డైరెక్ట్ గా సుదర్శన చక్రాన్ని పంపించి. సో ఇది ఒక చెప్పాలంటే చాలా గ్రేట్ అన్నమాట ఒక విధంగా. నెక్స్ట్ 29వ శ్లోకం. ఆరిరాద్ధయిషు కృష్ణం మహిష్యా తుల్యశీలయా యుక్తః సంవత్సరం వీరో దధార ద్వాదశి వ్రతం. ఇప్పుడు మన లీల స్టార్ట్ అవుతుంది అన్నమాట, దుర్వాసునితో స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ కృష్ణుడిని ఆరాధించుకోవడానికని మహారాజు అంబరీషుడు ఆయన యొక్క రాణితో సహా, ఆమె కూడా ఎంతో యోగ్యమైన స్త్రీ, ఇక్కడ చెప్పారనమాట, మహిష్య తుల్యశీలయ. మహిష్య అంటే ఆమె యొక్క రాణి, ఆయన రాణి కూడా ఆయనకు సమానంగా శీలవతి అయిన రాణి, గుణవతి అయిన రాణి, వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఏకాదశి వ్రతాన్ని, ఇంకా ఇలా వావ్ ఏకాదశి ద్వాదశి, దదార ద్వాదశి వ్రతం సంవత్సరం, మీరు ఒక సంవత్సరం పాటు ఏకాదశి ఇంకా ద్వాదశి వ్రతాన్ని వాళ్ళు పాటించారంట. సో ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని పాటించే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికి. సో విధంగా ఎవరైతే కృష్ణ భక్తిలో ముందుకెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏకాదశి వ్రతం కూడా చేయాలి. 4 నియమాలు 16 మాలల జపంతో పాటు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటించాలి. సో ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, ఒక పాయింట్. ఇక్కడ రాణి కూడా అలా రాజుతో సమానంగా యోగ్యమైన వ్యక్తి అంటాం. అంటే ఆమె కూడా కలిసి ఆయనతో భక్తి చేస్తుంది అనమాట, భక్తురాలు ఆమె కూడా. సో అందుకని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, therefore it was possible for Maharaj Ambarish to engage his life in household affairs. ఇక్కడ మహారాజ్ అంబరీష్ మరి చాలా మంది ఒక అపోహలో ఉంటారు, అంటే ఎవరైనా అలా భార్య పిల్లలతో ఉంటే ఇంట్లో పరివార సమేతంగా ఉంటే వాళ్ళు ఎలా భక్తి చేసుకోగలరు, లేకపోతే వాళ్ళు భక్తి చేసుకుంటే పరివారం యొక్క సభ్యులతో వాళ్ళతో పాటు ఎలా ఉండగలరు, వాళ్ళతో ఇంట్లో ఉన్న పనులన్నీ ఎలా చూసుకోగలరు, అలా అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంబరీష్ మహారాజు అలా పరివారంతో సహా ఉండి అన్ని భక్తి కార్యాలు చేసుకోగలుగుతున్నాడు. అది ఎలా సంభవమైంది ఆయనకి అంటే దానికి ఇక్కడ చెప్తున్నారు, తుల్యశీలయ అనే శబ్దము చాలా ఇంపార్టెంట్ అని రాస్తున్నారు ప్రభుపాల్ గారు. అంటే భార్య
భర్తలాగే సమానమైన గుణవతి అయి ఉండాలన్నమాట. ఆమె కూడా అలా సరైన యోగ్యత కలిగిన స్త్రీ అయి ఉండాలి. అప్పుడు అలా అంటే భర్తకు తగ్గట్టుగా భార్య ఒకవేళ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పరివారంలో, సంసారంలో ఏవైతే ఉన్నాయో అన్ని కార్యాలు ఉంటాయో, బాధ్యతలు ఏవైతే ఉంటాయో కార్యాలు చేసేవన్నీ కూడా అవన్నీ ఉన్నా కానీ భక్తి చేసుకోవచ్చు అనమాట. అన్లెస్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఒక అంటే భర్తకి తగ్గట్టుగా భార్య లేకపోతే, అంటే భర్త భక్తి చేసుకుంటూ భార్య కూడా అలాగే ఆయనకు తగ్గట్టుగా ఆయనతో పాటు భక్తి చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు ఇంట్లో ఉన్న అన్ని కార్యాలు, ఏ పనులున్నాయో పరివారంలో ఉండే కార్యాలు అన్నీ కూడా ఏవి ప్రాబ్లమ్ ఉండదనమాట. వాళ్ళు చక్కగా భక్తి చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం భక్తి చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి ఇంట్లో ఉండదనమాట. ఆ వ్యక్తికి ఎవరైతే చేయాలనుకుంటున్నారో. అది భార్య అయినా గాని, భర్త అయినా గాని. సో, అసలైతే అకార్డింగ్ టు శాస్త్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త ఎందుకంటే భర్త కరెక్ట్‌గా భక్తి చేసుకుంటే అప్పుడు ఎందుకంటే భార్య ఏంటంటే భర్తను అనుసరిస్తుంది కాబట్టి, భర్త ఏంటంటే గురువుని అనుసరిస్తాడు. గురువు ఏమో కృష్ణుడు చెప్పింది చెప్తాడు. ఆ విధంగా భర్త గురువు కృష్ణుడి యొక్క ఆదేశానుసారంగా ఆయన భక్తి చేసుకుంటూ ఉంటే, భార్య ఏంటంటే అలా భర్తకు తోడుగా ఆయన నుంచి నేర్చుకుంటూ, ఆయనకు సహకరిస్తూ, ఆమె కూడా ఆయన నుంచే భక్తి ఆయనతో పాటు చేసుకుంటే, ఆయనకు తగ్గట్టుగా అప్పుడు ఏంటంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. అందరూ భక్తి చేసుకోవచ్చు. లేకపోతే చాణక్య పండితులు వాళ్ళు అంటున్నారు ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏం చేయాలంటే వెంటనే ఆ యొక్క గృహస్థ జీవితాన్ని లేకపోతే ఆ యొక్క ఇంటిని త్యాగం చేసేసి వానప్రస్థ లేకపోతే సన్యాసి అయిపోవడం బెటర్ అని చెప్తారనమాట. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాతా యస్య గృహే నాస్తి, ఒకవేళ ఇంట్లో అమ్మ లేకపోతే, అలాగే భార్య చాప్రియవాదిని అంటే భార్య ఎలాంటి వాక్యాలు మాట్లాడుతుందంటే సరిగా అప్రియవాదిని అంటే సరిగా మాట్లాడదన్నమాట. అంటే సరిగ్గా సహకరించకపోతే అంటే ఒప్పుకోదన్నమాట. ఏం చెప్పినా వాదించడం, ఏ ప్రతి విషయాన్ని పైన వాదించడం తప్ప దేనిపైన కూడా ఒక ఒప్పందంగా రాదనమాట. అలాంటి ఒక స్త్రీ, అలాంటి భార్య ఒకవేళ ఉంటే, లేకపోతే అలా తల్లి ఇంట్లో లేదు, భార్య ఉన్న భార్య ఏంటంటే ఆ విధంగా ఒక్క మాట కూడా వినదు. అన్నిటికీ కూడా వాదించడం కానీ సహకరించకపోవడం కానీ చేస్తుందనుకోండి. అలాంటప్పుడు బెస్ట్ ఏంటంటే అరణ్యం తేన గంతవ్యం, అరణ్యానికి వెళ్ళిపోండి బెస్ట్. అరణ్యానికి వెళ్ళిపోవడం, ఫారెస్ట్‌కి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్తున్నారు. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఫారెస్ట్‌లు లేవు అనుకోండి. అంటే ఫారెస్ట్‌లు అంటే చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే ఇంట్లో భక్తి చేసుకోలేకపోతున్నారు కాబట్టి దీనికన్నా అడవి నయం. అడవిలో భక్తి చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు అడవులు లేవు. అడవిలోకి వెళ్ళినా ఒకడు బతకడం చాలా కష్టం. కాబట్టి మనకేంటంటే ముఖ్యంగా వానప్రస్థ ఆశ్రమం వల్ల ఇక్కడ సన్యాసి అయినా గాని, మన ఇప్పుడు సన్యాసులైనా గాని ఒక్కరు అలా నడుచుకుంటూ మొత్తం భూమి అంతా భ్రమణం చేయరు ఏ సన్యాసి కూడా. సో ఇక్కడ ఏంటంటే సన్యాసి అయినా వానప్రస్థ అయినా ఎవరైనా సరే అందరూ భక్తులతో పాటు కలిసి అలా మందిరానికి వెళ్ళి భక్తి చేసుకోవచ్చు. భక్తుల సమూహంలో భక్తి చేసుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ మనిషి ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనకి ఏంటంటే మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం భక్తి చేసుకోవాలి, ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలి. ఈ విధంగా ఇది మన ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మనకి ఎవరైతే ఉన్నారో మనతో పాటు వాళ్ళు మనతో తోడున్న వాళ్ళు భక్తులు ఎవరైనా సరే వాళ్ళు మనకు సహకరించే విధంగా ఉండాలి వాతావరణం. లేకపోతే అలాంటి వాతావరణం నుంచి వేరే వాతావరణంకి వెళ్ళిపోండి. ఎక్కడైతే మీరు భక్తి చేసుకోవాలి, అది ప్రిన్సిపల్ ఇక్కడ చెప్పేది. అలాగే ఇంట్లో మీకు మీ యొక్క భార్య సహకరిస్తే మీరు భార్య యొక్క సహకారం ద్వారా మీరు కూడా చక్కగా భక్తి చేసుకోవచ్చు. లేకపోతే అలాంటి భార్యతో అలాంటి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అలా అనేసి ఇక్కడ బేసికల్లీ చెప్తారన్నమాట చాణక్య పండితుడు. అదే ప్రభుపాల్ వారు ఇక్కడ కోట్ చేశారు. సో నెక్స్ట్ ఏం చూద్దామంటే ఏం జరిగిందో 30వ నంబర్ శ్లోకం.
వర్తాంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషితః స్నాతః కదాచిత్ కాళింద్యాం హరిం మధువనేర్చయత్. కార్తీక మాసంలో అలా ఒక్క సంవత్సరం పాటు వాళ్ళు ఈ ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని పాటించిన తర్వాత ఆఫ్టర్ అబ్జర్వింగ్ 3 nights ఫాస్ట్ ఫర్ 3 రాత్రులు వాళ్ళు అబ్జర్వింగ్ ఫాస్ట్ ఫర్ 3 nights అంటే 3 రాత్రులు వాళ్ళు ఫాస్టింగ్ చేశారు. సంపూర్ణంగా సంపోషిత త్రిరాత్రి సంపోషిత సంపూర్ణంగా వాళ్ళు ఉపవాసం ఉన్నారు 3 రాత్రులు. తర్వాత వాళ్ళు యమునలో స్నానం చేశారు. స్నాతః కదాచిత్ కాళింద్యం, కాళింది అంటే యమునలో వాళ్ళు స్నానం చేశారంట. అలా స్నానం చేసిన తర్వాత అంబరీష్ మహారాజు హరిం మధువనేర్చయేత్, మధువనంలో వెళ్ళి భగవంతుడు హరిని అర్చించుకున్నాడంట, అర్చన చేశారంట, అంటే భగవంతుడిని ఆరాధించుకున్నాడు. మధువనంలో ఎక్కడ ఉంటుంది? బృందావనంలో 12 వనాల్లో ఒక వనం మధువనం. అవునా? ధ్రువ మహారాజు కూడా మధువనంలో వెళ్ళి ఆయన తపస్సు చేశాడు. బృందావనం అంటే 12 వనాలని కలిపి మనం బృందావనం అనేస్తాము. బృందావనం కూడా ఒక వనం, అందులో ఇంకా అలా 11 వనాలు ఉన్నాయి, ఒక మధువనం. ఆ మధువనంలోకి వెళ్ళి ఆయన ఈ యొక్క తపస్సును చేసి దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకునే టైం వచ్చేసిందంట. అప్పుడు ఏం జరిగిందంటే మహాభిషేక విధిన సర్వోపస్కర సంపద అభిష్యాంబరా కల్పైర్ గంధమాల్యార్హణాదిభిః తద్గతాంతర భావేన పూజయామాస కేశవం బ్రహ్మాణాంశ మహాభాగాన్ సిద్ధార్థానపి భక్తిధై. సో అవిభక్తితః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఆ విధంగా మహాభిషేకానికి కావాల్సిన అన్ని నియమాల్ని పాటించుకుంటూ మహారాజు అంబరీషుడు భగవంతుడి విగ్రహానికి, శ్రీకృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేయించారంట. అన్ని రకాల సర్వోపస్కర సంపద అభిష్య అంబర అకల్పిత. సో ఆ విధంగా ఎంతో చక్కగా అన్ని మంచి మంచి వస్తువులతో, మంచి మంచి పానీయాలతో భగవంతుడి అభిషేకం చేయించి తర్వాత ఎంతో బాగా అలంకరించారంట భగవంతుడి యొక్క విగ్రహాన్ని. మంచి దుస్తులతో, మంచి వస్త్రాలతో, ఆభరణాలతో, పువ్వుల మాలలతో ఈ విధంగా అలంకరించి తర్వాత భగవంతుడికి అర్చన చేశారనమాట. ఈ విధంగా ఆరాధించుకున్న తర్వాత భగవంతుడికి ఎంతో శ్రద్ధతో భగవంతుడికి ఇలా ఆరాధించుకొని అక్కడ ఉన్న with devotees, with attention and devotion he worshipped Krishna and all the greatly fortunate brahmanas who were free from material desires. సో అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఇంత చక్కగా ఆయన ఆరాధన చేసుకున్నాడంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భాగ్యవంతులు. వాళ్ళందరూ కూడా భౌతిక కోరికల నుంచి ముక్తులైపోయారు అన్నమాట. ఆ విధంగా ఎంతో చక్కగా అక్కడ ఆరాధించుకున్నాడు అన్నమాట భగవంతుడిని. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లోకి ఇప్పుడు దుర్వాసుని ఎంటర్ అవుతారు. దుర్వాసుని ఎంటర్ అయ్యే సీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జస్ట్ 33లో అంటే ఆల్మోస్ట్ ఇది ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఆ వ్రతం ఆయనది కంప్లీట్ అయ్యే టైంకి ఇప్పుడు దుర్వాసుని వస్తాడు. సో మనం లాస్ట్ చూసుకుందాం అంట. 33 నుంచి 35 ఒకటి చూసేసుకుందాము. దీని తర్వాత ఇంకా దుర్వాసుని రావడం, తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనం నెక్స్ట్ రేపు చర్చించుకుందాం. ఓకే, 33 నుంచి 35 శ్లోకాలు. గవాం రుక్మా విషానీనాం రూప్యాంఘ్రిణాం సువాససాం పయశీలావయోరూప వత్సోపస్కర సంపదాం ప్రాహిణోత్సాదు విప్రేభ్యో గృహేషూన్యర్భుదాని షట్ భోజయిత్వా ద్విజానగ్రే సాద్వన్నం గుణవత్తమం లబ్ధకామైరనుజ్ఞాతః పారణాయోపచక్రమే తస్య తర్హ్యతిథిః సాక్షాత్ దుర్వాసా భగవానభూత్. ఫైనల్లీ దుర్వాసుని ఎంట్రీ అయ్యాడు.
సో ఆ తర్వాత మహారాజు అంబరీషుడు అక్కడ వచ్చిన ఎవరైతే అతిథులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆయన ఇంటికి వచ్చిన అతిథులందరికీ, ముఖ్యంగా బ్రాహ్మణులకి ఆయన అందరికీ కూడా దానం ఇచ్చాడు. ఏం దానం ఇచ్చాడో చూస్తారా? ఈ గేవ్ ఇన్ చారిటీ 60 కోట్ల ఆవుల్ని, ఇంకా వాళ్ళ యొక్క కొమ్ములు ఏవైతే ఉంటాయి సింహాలు, వాటిని అంతా గోల్డ్ ప్లేట్ తో కవర్ చేశారంట. బంగారు ప్లేట్ తో కవర్ చేసి, ఇంకా వాటి హూఫ్స్ అంటే వాళ్ళ కాళ్ళకి కూడా, కాళ్ళ యొక్క వేలి కనుకోండి హూఫ్స్ ని, దానికి సిల్వర్ ప్లేటింగ్ ఇచ్చి అలా, అంటే ఎంతో బాగా అలంకరించిన ఆవుల్ని అలా 60 కోట్ల ఆవుల్ని దానం ఇచ్చారంట బ్రాహ్మణులకి. సో ఇలా అంతేకాకుండా ఆవులన్నిటినీ కూడా ఇంకా వెల్ డెకరేటెడ్ అంటే వస్త్రాలుతో అలంకరించి, ఇంకా ఆవులన్నీ కూడా ఎలాగంటే మంచి పాలిచ్చే ఆవులు అనమాట. ఫుల్గా పాలిచ్చే ఆవులనే ఇచ్చాడు దానం. అంటే ఏవో వేస్ట్ ఆవులు కావన్నమాట, చాలా మంచి ఆవులు ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా చాలా మంచి ఆవులు, మంచి స్వభావం కలిగినవి. అంటే చాలా మైల్డ్ నేచర్ అంటే ఆ అంటే మంచిగా బిహేవ్ చేస్తారనమాట అందరితో. అలాగే చాలా యవ్వన వయసులో ఉండే అందమైన ఆవుల్ని ఇచ్చారంట. అంతేకాకుండా ఆవులతో పాటు ఆవుల దూడను కూడా ఇచ్చారనమాట ఆవుతో పాటు. ఈ విధంగా ఈ ఆవులన్నిటిని కూడా ఇలా దానం ఇచ్చిన తర్వాత రాజు అక్కడున్న బ్రాహ్మణులందరికీ కూడా మంచి భోజనాలు పెట్టి బ్రాహ్మణ భోజనం చేయించారంట భగవంతుడి ప్రసాదంతో. ఆ విధంగా వాళ్ళందరూ ఎంతో ఆనందంగా సంతృప్తి చెందిన తర్వాత ఆయన కూడా ఇప్పుడు ఏకాదశి వ్రతాన్ని ఇప్పుడు ఆయన కూడా పాలన చేయడానికి వాళ్ళ యొక్క అనుమతిని కూడా తీసుకున్నాడంట. ఈ విధంగా ఇప్పుడు ఏకాదశి వ్రతాన్ని పాలన చేయడానికి వాళ్ళందరికీ ఫస్ట్ అందరికి అలా భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ సంతృప్తి చెందిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని పాలన చేద్దాం అనుకున్నాడు. అలాంటి పాలన చేసే సమయంలోనే దుర్వాసుముని, ఎంతో శక్తివంతమైన ఆ యొక్క సిద్ధులు కలిగి ఉన్న ఆ దుర్వాసుని ఆ సమయానికి ఆయన్ని పిలవలేదు. అతిథి అంటే అదే కదా. అలా అనుకోకుండా సడన్ గా అప్పుడు అక్కడికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఆయన వచ్చాడు వాళ్ళ ఇంటికి అప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది దీని తర్వాత? మరి ఇలాంటి టైంలో యాక్చువల్లీ దుర్వాసుని అక్కడికి వచ్చాడు హఠాత్తుగా. ఆయనకు అంటే అక్కడ ఏం నిమంత్రణ లేదు, రమ్మని ఎవరు పిలవలేదు, కానీ ఆయన కూడా తెలియదు వస్తాడని. అంబరీష్ మహారాజుకి కూడా తెలియదు ఆయన వస్తాడని. అలా హఠాత్తుగా అక్కడికి వచ్చేస్తాడు. అది కరెక్ట్ ఈ టైంకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు అంబరీష్ మహారాజు, ఎలా వ్యవహరిస్తాడు, ఏం చేస్తాడు అనేది, అందులోంచి ఏం జరుగుతుంది, దాంట్లోంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అవన్నీ మనం రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. సో చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత భక్త వృంద్ కీ